11. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లును మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇజ్రాయేలును, యాజకులు, లేవీలను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీయులలో కొందరు నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన ఆతాయ, ఇతడు షెఫట్యా పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యకు పుట్టిన పేరెసు వంశస్థుడకు మహలాలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన ఆదాయ కుమారుడైన హజాయాకు మిగిలిన కొల్హేజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయాసేయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పేరెసు వంశస్థులందరూ బలవంతులైన 460 బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు, పెదాయ, కొలాయ, మయాసేయ, ఈతేయేలు, యెషయ అను ఇతరుల వరుసలో మొగల్లాము కుమారుడైన పల్లు. అతని తరువాత గబ్బయి, సలై వీరందరూ 920. జిమ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనుయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన ఏతాయాయు, యాకీనును, సెరాయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మఖల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటాబులను పితరుల వరుసలలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, పషూరు, జకర్యా, అమ్జీ, పెలల్యాల వరుసలలో యెరోహామునకు పుట్టిన ఆదాయ పెద్దలలో ప్రధానులైన ఆ ఆదాయ బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషిల్లోమోతే, అహజయను పితరుల వరుసలలో అజారేలునకు పుట్టిన అమషయి. బలవంతులైన వారి బంధువులు 120. వారికి జబ్జియేలు పెద్దగా ఉండెను. ఇతడు గన్నులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా షెమయ, అతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రికాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బేతయును, యోజాజాబారును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మతన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్బుక్యాయును, ఏదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయా కుమారుడైన అబ్దాయును. ఈ విషయంలో అతని చేతి క్రింది వారు పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయులలో 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలులో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండేవి. నెతనీయులు ఓపేలులో నివసించిరి. జీహాయు, గిష్బాయును నెతనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకా పుట్టిన మతన్యా కుమారుడైన హషబ్యాకనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తాను పనిచేయవలెను. లేవీయులు రాజు యొక్క
ఆజ్ఞను బట్టి దిన క్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జెరాహు వంశస్థుడైన మేజేషా బేయేలు కుమారుడగు పెతాహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలంలో ఉన్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, ఎకబ్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యెషూవలోను, మెలాదాలోను, బెత్స్వేలెతులోను, హజర్షునలలోను, బెయర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకనాలోను దానికి సంబంధించిన పల్లెలోను, ఎన్రిమోనులోను, జొరియాలోను, యర్మూతులోను, జానోహలోను, అదుల్లాలోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములోను, ఆజేకాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను నివసించువారు మరియు బయర్షేబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులకు బెన్యామీనను, మిక్మషులోను, ఆయిలోను, బెతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, ఆనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గిత్తయిములోను, హాదీదులోను, జెబోయిములోను, నెబల్లాబులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులోని వారు బెన్యామీయుల మధ్య భాగములు పొందిరి.